वारंगल जिला शहरी आर्य वैश्य संगम के अध्यक्ष गुंडा प्रकाश ने कहा कि भद्रकाली देवस्थानम में श्री कल्याण ब्रह्मोत्सव के दौरान भद्रकाली भद्रेश्वरों ने देवी को रेशम के कपड़े चढ़ाकर विशेष पूजा की। ऐतिहासिक श्री भद्रकाली मंदिर में आयोजित श्री कल्याण ब्रह्मोत्सव के दौरान वारंगल टाउन आर्य वैश्य संगम के तत्वाधान में आर्य वैश्यों ने देवी भद्रकाली को रेशमी वस्त्र अर्पित किए और आर्य वैश्य संगम के नगर अध्यक्ष पूर्व महापौर गुंडा प्रकाश राव के तत्वाधान में इस कार्यक्रम का आयोजन किया गया। सबसे पहले लगभग 1500 महिलाओं द्वारा देवी भद्रकाली को अविशिष्ट वस्त्र अर्पित किए गए। उसके बाद कुमकुमा पूजा, महिलाओं द्वारा ललिता सहस्त्र पाठ किया गया। कार्यक्रम का आयोजन भद्रकाली शेषु के नेतृत्व में वैदिक विद्वानों द्वारा किया गया था। इस कार्यक्रम में राज्य के मुख्य सचिव टोनू पुनूरी, वीरन्ना माल्या, वीरा माल्या, कार्यक्रम संयोजक गोपीनाथ नागेश्वर राव, कलवा नागराजू, कई आर्य वैश्य हस्तियों ने भाग लिया और फिर उन्होंने आसपास के लोगों को भोजन दान किया। उन्होंने कहा कि 1700 लोगों के लिए सेवा कार्यक्रम आयोजित किए जाएंगे। तेलंगाना वारंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अकरम की रिपोर्ट। श्री भद्रकाली अम्मवारू ఈ పరమ పుణ్యక్షేత్రంలో ఈ నెల 9వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారమై విరాజిల్లుతున్నటువంటి భక్తుల మనసులలో కొలువై ఉన్నటువంటి భద్రకాళి అమ్మవారు ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పట్టణ నలుమూలల నుంచే కాక చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక ప్రాంతాల నుంచి కూడా భక్తులు భక్తి శ్రద్ధలతో తరలి వచ్చి తరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ నెల 16వ తారీఖు ఈరోజు గురువారం అత్యంత ప్రతిష్టాత్మకంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయటం, ఈరోజు ఆర్యవైశ్య సోదరిమణులందరినీ ఆహ్వానించడం జరిగింది. ఆర్యవైశ్య సోదరిమణులతో పాటు అన్ని కులాల వారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని మేము కోరాం. పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశాం. దాని స్పందనగా ఇవాళ దాదాపు కొన్ని వేల మంది భక్తులు తండోపతండాలుగా ఈ దేవాలయానికి వచ్చి అమ్మవారి కార్యక్రమాలలో పాల్గొన్నారు. పొద్దుగాల అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ, ఆ తర్వాత అమ్మవారికి పూజా కార్యక్రమాలు, తర్వాత అభిషేకాలు, కుంకుమ పూజలు, ఒక హోమం, ఇవన్నీ కూడా శాస్త్రోక్తంగా వేద మంత్రాలలో జరిగినాయి. చాలామంది ఎంతో సంతోషపడ్డారు. భక్తి ప్రవృత్తులతోటి పరవశించుకుందని చెప్పాల్సి ఉంటుంది. అంతేకాక పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున దాదాపు 3000 పై చిలుకు మనం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తాము. అన్నదాన కార్యక్రమంలో కూడా